హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇది వెన్స్డే బ్లాగ్ ఫ్రెండ్స్, అంటే నిన్నటి బ్లాగ్ ఫ్రెండ్స్. అయితే ఎర్లీ మార్నింగ్ 7 కల్లా నేను ఫ్రెష్ అయ్యి పూజ అయితే చేసుకొని పనులన్నీ ముగించేసి పిల్లల కాడ చదివిద్దానని కూర్చున్నాను ఫ్రెండ్స్. మా బాబు అయితే వీడియో తీస్తున్నాను, కూసేపాటు అయితే వీడియో కలిసి అయితే చూశాడు. నెక్స్ట్ అయితే రీడింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అట్నే నేనైతే నైట్ బట్టలు అయితే మడత పెట్టలేదు అనేసి బట్టలు ముందు వేసుకొని బట్టలు మడత పెడుతూ మా బాబునైతే చదివించాను. మా బాబుని చదివిస్తూనే మా బాబుని అయితే ఇద్దరం ఒకసారి కూర్చోబెట్టాం ఫ్రెండ్స్. ఎందుకంటే డిస్కషన్ చేసుకుంటూ కొట్టుకుంటూ ఏదో ఒకటి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. సో అందువలన తను ఒక చోట, మా పాపను ఒక చోట, మా బాబుని ఒక చోట కూర్చోబెట్టయితే చదివిస్తూ జరిగాను. ఈరోజు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక చిన్న ఫంక్షన్ ఉంది ఫ్రెండ్స్. సో ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలని పిల్లల్ని కూడా ఇంటికాడ పెట్టాము. ఇంటికాడ ఉన్నారని చదివేయట్లేదు ఫ్రెండ్స్. రోజు రెగ్యులర్గా అయితే సిక్స్ అయితే లేస్తారు. 6:30కి అయితే ఫ్రెష్ అయ్యి కొంచెం ఫ్రెష్ అయ్యి చేసేసి 6:30కి స్టడీలో అయితే కూర్చొని కొంచెం 7:40, 7:45, 50 వరకు చదువుతూ ఉంటారు. చదివేసిన తర్వాత సరే పిల్లలకైతే ఆకలేసిద్ది అనేసి ఎర్లీగా లెగుస్తారు కదా ఫ్రెండ్స్, కొంచెం ఆకలితో ఉంటారు అనేసి నెక్స్ట్ టిఫిన్ చేయడానికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా 2-3 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ, 2 క్యారెట్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. క్యారెట్లు కొంచెం ఎక్కువగానే వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక క్యారెట్ అయితే ఇంకొక క్యారెట్ మిగిలిపోయిద్ది ఫ్రిడ్జ్లో. ఇంకా అది దేంట్లో యూజ్ చేయాలో తెలియక సరే 2 క్యారెట్లు అయితే ఇట్లా యాడ్ చేశాను. సరే బాగుంటుందిలే అనేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఉడికిన తర్వాత అయితే ఇక ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు సేమియా తీసుకున్నాను ఫ్రెండ్స్. 3 గ్లాసులకి 5 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి అంటే కొంచెం ముద్దగా అయింది ఫ్రెండ్స్. సో 5 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకొని సిమ్లో పెట్టి మూత పెడితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే సేమియా ఇక్కడ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. సో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఫంక్షన్కి అటెండ్ అవ్వాలని సో ఫాస్ట్గా అయితే పిల్లలకు స్నానం చేయించేసి రెడీ అయితే చేయించాను ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మా పాపకు కాటికి పెడతాను. రెగ్యులర్గా అయితే పెట్టను ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఫంక్షన్ వైజ్గానే పెడతాను. పాపకు కాటికి పెడతానంటే నేను పెట్టుకుంటాను మమ్మీ అని తనంతకు తను పెట్టుకోవడానికి ట్రై అయితే చేసింది ఫ్రెండ్స్. బాగానే పెట్టుకుంది. ఫైనల్గా అయితే నాకైతే మా పాప పెద్దది అయిపోతుందని చాలా ముచ్చట అనిపించింది. నెక్స్ట్ ఫంక్షన్కి అయితే రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పేర్లు గోపీకృష్ణ అని అమరేశ్వరి, మా పెద్దమాయ మనవరాలు. సో ఇక్కడైతే కొన్ని పిక్స్ పెట్టడం జరిగింది ఫంక్షన్లు అయ్యి. నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో ఎలా ఉన్నాయో తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.